ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. డిసెంబర్ 25 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం జెఫన్యా గ్రంథం 1 నుండి 3 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన 16వ అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీస్తు నేడు పుట్టెను. ఎంత ఆనందం! క్రీస్తు నేడు పుట్టెను అనే మాట ఈరోజు పుట్టినని అర్థం కాదు. ఆ రోజున ఆయన పుట్టిన విషయాన్ని దేవుని వాక్యంలో రాయబడింది. ఉన్నది ఉన్నట్టుగా మనం ఆ వాక్యాన్ని చదువుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు క్రీస్తు పుట్టాడు. ఈనాడు నీ హృదయంలో ఆయన పుట్టాలి. ఆయన అవతరించాలి. ఆయన నీలోకి రావాలి. క్రీస్తు లేని క్రిస్మస్ అది వ్యర్థమైన క్రిస్మస్. క్రీస్తు ఉన్న క్రిస్మస్ అది ఆనందకరమైన అర్థవంతమైన క్రిస్మస్. ఈ రోజున మీరు కేవలం క్రీస్తు లేకుండానే మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. అయితే అది వ్యర్థమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి అమెరికా దేశంలో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నివసిస్తూ ఉండేది. వారికి పిల్లలు లేరు. ఆ భార్యాభర్తలు చాలా కాలం పిల్లల కొరకు ఎదురు చూశారు. కానీ వాళ్ళకి పిల్లలు కలగలేదు. వారు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తర్వాత ఈ భార్యాభర్తలు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళడం, పరిచర్య చేయడం, దేవునికి ప్రార్థన చేయడం, ఈ విధంగా చేస్తుండేవారు. అద్భుతం! దేవుడు వారి ప్రార్థన విన్నారు. వారికి దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడు. ఒక పాప జన్మించింది. ఆ పాప సంవత్సరం నాటికి మొదటి జన్మదినం చాలా గొప్పగా అద్భుతంగా జరిగించాలని ఆశపడిన ఈ దంపతులు అందరికీ ఆ పాప యొక్క మొదటి జన్మదినానికి అందరినీ ఆహ్వానించారు. బాగా చలి పెడుతుంది. చలిగా ఉన్న ప్రదేశం. అందరూ వస్తున్నారు. ఈ పాప ఏడుస్తూ ఉంటే ఆ తల్లి ఆ పాపను ఎత్తుకొని ఊరడిస్తూ ఆ ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఆ పాప నిద్రపోతుంది. ఈలోపు దూర ప్రాంతం నుండి ఒక వృద్ధురాలు కారులో వచ్చింది. చాలా చలిగా ఉంది. తాను ధరించుకున్న ఆ ఊలెన్ బ్లాంకెట్ తీసి నేను ఎక్కడ తగిలించాలి అని చూసింది. కానీ ఎక్కడ లేదు. ఆ ఉయ్యాలలో పాప నిద్రపోతుంది. ఆ పాప మీద ఒక బ్లాంకెట్ కప్పింది. నాకంటే ముందుగా ఎవరో వచ్చి ఈ బ్లాంకెట్ ఇక్కడ వేశారనుకొని ఆమె తన బ్లాంకెట్ ఆ పాపను చూడకుండా ఆ పాప మీద కప్పబడిన బ్లాంకెట్ మీద తన బ్లాంకెట్ కప్పేసింది. తర్వాత ఇంకొకరు వచ్చారు. వాళ్ళ బ్లాంకెట్ కూడా అక్కడే వేశారు. ఇంకొకరు వచ్చారు. అలా వస్తూ తమ బ్లాంకెట్స్ అన్ని కూడా ఆ పాప మీద కుప్పగా వేస్తున్నారు. ఈ లోపున దైవజనుడు వచ్చేసి ఈ బర్త్డే జరుపుకుంటున్నటువంటి పాప ఎక్కడని అడిగాడు. అప్పుడు ఆ తల్లి గుర్తొచ్చింది. ఆ తల్లి పరిగెత్తుకుని వెళ్ళేసరికి ఆ పాప మీద గుట్టగా ఆ బ్లాంకెట్స్ అన్ని కప్పబడ్డాయి. కెవ్వున కేక వేసి ఎవరేసారు ఇక్కడ అని చెప్పి అరుస్తూ ఆ బ్లాంకెట్స్ అన్ని కూడా లాగి అవతల పడేస్తూ ఉంది. ఆ సమయంలో ఆ అడుగు భాగంలో ఉన్నటువంటి పసిబిడ్డ చనిపోయింది. ఎంతో ఆర్భాటంతో, ఎంతో ఆనందంతో వారు ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఆనందానికి కారణభూతురాలైనటువంటి ఆ పాప శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ పాప లేకుండానే వాళ్ళు ఈ జన్మదినం యొక్క ఆర్భాటాలు జరిగిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ క్రిస్మస్ ఎలా ఉంది? యేసు ప్రభు లేకుండానే, ఆయన నీ హృదయంలో కలిగి ఉండకుండానే నూతన వస్త్రాలు, ఇంటికి పెయింటింగ్,
స్నేహితులని విందులకు ఆహ్వానించటం, ఇవన్నీ కూడా నువ్వు చేస్తూ చాలా హంగామా చేస్తూ హడావుడి చేస్తూ ఈ యొక్క క్రిస్మస్ని ఆచరిస్తున్నావా? యేసు లేకుండా నీవెన్ని క్రిస్మస్లు చేసుకున్నా అది వ్యర్థమేనండి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే యేసు నీ జీవితంలో, నీ హృదయంలో ఆయన ఉండి తీరాలి. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఆ ప్రేమని ఇతరులకు చూపించాలి. ఒక అన్యురాలికి లేదా ఒక అన్యుడికి నువ్వు క్రీస్తు యొక్క సువార్త చెప్పకపోతే ఈ రోజున నువ్వు చేసుకునే క్రిస్మస్ అది వ్యర్థమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోవడానికి ప్రభువుని అడుగు. ఒక పేదరాలకి ఒక వస్త్రాన్ని కొనివు. ఎవరికైనా సువార్త ప్రకటించు. ప్రభువుని మహిమపరచు, ప్రభువుని స్తుతించు. నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకి దారి చూపించింది. ఎక్కడి దాకా? ఆ శిశువు ఉన్న చోటికి అది దారి చూపించింది. యేసు ప్రభు దగ్గరికి నీవు ఇతరులకు దారి చూపించే నక్షత్రం వలె నువ్వు మారాలి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నట్లవుతుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మహాకృపను బట్టి వందనాలు. మా దేవా, ఈ దినములలో మేము ఒక అర్థవంతమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు. నీతి మార్గును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించదురని సెలవిచ్చావు. మా తండ్రి, మా ప్రియులు అనేక మందిని క్రీస్తు దగ్గరకు నడిపించే నక్షత్రాలుగా మారాలని, వారికి అట్టి కృప అనుగ్రహించబడాలని యేసు నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.